జీడిగుమ్మల వాలంటీర్ ఆమె భర్త పాత కక్షల నేపథ్యంలో సొంత అన్న కుటుంబంపై దాడికి దిగారు. వైకాపాకి ఓట్లు వేయాలని, ఇంటిపై పార్టీ జెండాలను కట్టాలని వాలంటీర్ దంపతులు చెప్పడంతో దానికి బాధితులు వ్యతిరేకించింది. దీంతో ఆగ్రహించిన వాలంటీర్ దంపతులు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఘటనను తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ఇంటిపై వైకాపా జెండా కట్టలేదని కుటుంబంపై వాలంటీర్ల దాడి. అధికార పార్టీ నాయకులు అండ చూసుకొని వాలంటీర్లు రెచ్చిపోతున్నారు. అనకాపల్లి జిల్లా గోడిగొండ మండలం జీడిగుమ్మల వాలంటీర్ ఆమె భర్త పాత కక్షల నేపథ్యంలో సొంత అన్న కుటుంబంపై దాడికి దిగారు. వైకాపాకి ఓట్లు వేయాలని, ఇంటిపై పార్టీ జెండాను కట్టాలని వాలంటీర్ల దంపతులు చెప్పడంతో దానికి బాధిత కుటుంబం వ్యతిరేకించింది. దీంతో ఆగ్రహించిన వాలంటీర్ దంపతులు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఘటనకు తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడు విజయ్ తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వాలంటీర్ అలా ఆయన ఇద్దరు వచ్చి మేడం మీదకి వచ్చి ఇలా వైఎస్ఆర్ ఓట్లు వేయమని చెప్పారు సార్. బాబు మొన్న మీకు మాకు గొడవ అయింది కదా, అలాగే మీతో మేము మాట్లాడడం బాబా అని చెప్పాను. అలా కాదు, మీ ఆవిడకి జాబ్ వచ్చింది కదా, మెట్ల నుంచి ఇద్దరు భార్య భర్తలు వచ్చి నన్ను కలబడి పట్టడం జరిగింది. మీరు చెప్తేనే వీధిలో వాళ్ళు అందరూ వేస్తారు, వైఎస్ఆర్ వేస్తారు, లేకపోతే వైఎస్ఆర్ ఓట్లు వేయరు అలాగని చెప్పడం జరిగింది సార్. అయితే ఓట్లకి మాకు సంబంధం పెట్టి కొట్టేసి మొత్తం కుట్లు పడిపోయినా సరే, ఇక్కడ పురమని కొట్టేశారు, మన కాలు శుభ్ర కింద కొట్టేశారు. వాలంటీర్ శాంతి కుమారి వాళ్ళ భర్త అయిన రాజు ఇద్దరు వచ్చి 7:30 టైంలో నా భర్తని ఎలక్షన్ వచ్చింది కదా, మనం వైఎస్ఆర్ జెండాలు పెట్టాలని అడిగారు సార్. అడిగితే నా భర్త అన్నారు, వైఎస్ఆర్ జెండాలు అవన్నీ మాకు సంబంధం లేదు, మీకు మాకు పడదు కదా, వద్దని చెప్పారు సార్. అయితే నువ్వు జెండా పెట్టకపోతే ఇంటి దూరు కొడతాం అన్నారు సార్. అదే కాకుండా వాలంటీర్ వచ్చి మీ ఆవిడకు ఉద్యోగం వచ్చింది, ఎవరు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, విశ్వాసం లేదని మాట్లాడింది సార్. నేను అసలు ఓట్ల గురించి కూడా వేస్తాను వేయమని కూడా మేము అనలేదు సార్. దాని గురించి మాకు తెలుసు, ఎవరికి విశ్వాసం ఉంటే వాళ్ళు చేసుకుంటారులే, నీకు సంబంధం లేని ఎవరితో చెప్పుకోండి, దిక్కున్నతో చెప్పుకోండి, కమిషనర్ కాదు ఎవరు చెప్పుకున్నా కూడా మాకు భయం లేదని అన్నారు సార్. ఇంకా నాకు భయపడే వీడియోలు తీసానండి.